సిద్దిపేట జిల్లా చేర్యాలలో నూతనంగా నిర్మిస్తున్న దుర్గామాత ఆలయ విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ఇప్పటివరకు చందా రూపంలో ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు. చేర్యాల పట్టణ ప్రజలు పరిసర గ్రామాల ప్రజలకు తెలియజేయనది, మా చేర్యాల పట్టణంలో ఎన్నో విధాలైన దేవాలయాలు ఇప్పటికీ నిర్మాణం జరిగి ఉన్నవి. కానీ దుర్గామాత కనకదుర్గా దేవాలయం నిర్మాణం చేయాలని చేర్యాల గ్రామస్తులందరూ పట్టుదలతో 1 సంవత్సరం నుంచి కృషి చేసి అతి సుందర వైభవంగా మా చేర్యాల పట్టణంలో కనకదుర్గమ్మ దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మార్గశిర శుద్ధ విజయ తదియా చవితి పంచమి ఈ 3 రోజులు అతి వైభవంగా పుష్పాదివాసం, శయ్యాదివాసం, ధాన్యాదివాసం మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. వీటన్నిటిలో భక్తులందరూ పాల్గొవాలి. చేర్యాల పట్టణంలో అన్ని కులాల పెద్ద మనుషులతో సహా అన్ని సంపన్న వర్గాలు కలిసి నిర్మించుకున్న దుర్గామాత ఆలయానికి ఈరోజు పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ రోజు నుండి ఆదివారం వరకు కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి మన భక్తులంతా, పట్టణ ప్రజలంతా ఈ దేవి గారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ, అలాగే చాలామంది మన భక్తులు దైవ సన్నిధికి పాల్గొనాలని కోరుకుంటున్నాం. చేర్యాల పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు అనేక సంవత్సరాల ఆకాంక్ష దుర్గమ్మ గుడి నిర్మాణం. అలాంటి నిర్మాణం మరి సంవత్సరము దాటి ఈరోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి ప్రతి ఇంటి నుండి, ప్రతి కడప నుండి మరి వాళ్ళ సహాయ సహకారాలతోటి, దాతల సహాయ సహకారాలతోటి, మరి అందరూ కృషితోటి ఈరోజు మరి ఈ నియోజకవర్గంలో అతిపెద్ద దుర్గమ్మ గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి 14, 15, 16, 17 మరి నిర్వహించినటువంటి అయ్యగారు నిర్వహించినటువంటి కార్యక్రమము నిర్వహణ జరుగుతుంది. మరి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ వచ్చి ఆ దుర్గమ్మ తల్లి కృప మరి అందరి మీద ఉండి అందరినీ అష్ట ఐశ్వర్యాలతో, మంచి సంపదతో కలిగి ఉండేటట్టు దీవించాలని కోరుకుంటూ, మరి దీనికి కృషి చేసినటువంటి ప్రతి పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.